పాస్టర్ గారు చెప్పిన మాటలలో నాకు మొట్టమొదటి మాట ఒకటి నచ్చిందండి. సంఘములు కడతారా మీరు అని పాస్టర్ గారు అడిగారు కదా. ఆత్మీయ తండ్రిని ఒక సేవకుడు పిలిచి ప్రార్థన పెట్టుకున్నప్పుడు ఎంత ఘనత ఆత్మీయ తండ్రికి వచ్చి ఉన్నదని చెప్పేసి మరి ఇందాక మరి పాస్టర్ గారు ఒక సాక్ష్యం ఇచ్చినప్పుడు మనం అనుకోవచ్చు, మా కుటుంబాలు మేము కట్టుకోలేము, సంఘములు ఎలా కడతాము అని అనుకోవచ్చండి. బైబిల్లో ఒక స్త్రీ ఉందండి. యేసయ్య మధ్యాహ్న కాల సమయంలో ఒక బావి దగ్గర కూర్చొని ఒక స్త్రీతో యేసయ్య మాట్లాడుతున్నప్పుడు మరి ఆ కుటుంబం కొరకు తను ఆలోచించకుండా ఆ ప్రజలు తన గ్రామంలో ఉన్న ప్రజల కొరకు ఆలోచించి యేసయ్య దగ్గర వినిన మాటలు ఏం చేసిందంటే మరి వెళ్ళి వారి ప్రజలకి ఆ గ్రామంలో ఉన్న ప్రజలందరినీ కూడా చెప్పి, చూడండి లోక రక్షకుడు వచ్చాడు, యూదుల రాజు వచ్చాడు అని చెప్పేసి మరి ఆ స్త్రీ ఏం చేసింది తెలుసా, వెళ్ళి చెప్పి ప్రకటించి, చూడండి మనం విన్న వాక్యం ఇక్కడే మర్చిపోతాం, కానీ ఆ స్త్రీ ఏం చేసింది తెలుసా, లోతైన భావములు యేసయ్య మాట్లాడిన మాటలు మోసుకు వెళ్ళి ఆ గ్రామంలో ఉన్న ప్రజలందరినీ తీసుకొచ్చి యేసు ప్రభు వారి దగ్గర నిలబెట్టిందంటండి. హల్లెలూయా. ఆ స్త్రీ ఎవరో తెలుసా అండి? సమరయ స్త్రీ. హల్లెలూయా. మరి ఆ స్త్రీ దేవుని మాటలు విని మరి ఆ ప్రజల కొరకు ప్రయాసపడి తన కుటుంబాన్ని కూడా విడిచిపెట్టి మరి సంఘంగా కూడిచ్చినప్పుడు మరి మనం ఎందుకు సంఘము కట్టలేము? కడతాము కదా, కానీ మనకు ఆ యొక్క బాధ్యత అన్నది లేదండి. ఇక్కడ ప్రార్థన వింటుందాక పాస్టర్ గారు అన్నారు, ఇక్కడ ప్రార్థన వింటే ఇంటికి పోయినప్పుడు మర్చిపోతాం అన్నట్లు. ఇంటికి పోయి మనం వండుకున్నది తిని చక్కగా పడుకుంటాము, డోర్లన్నీ దగ్గర వేసేసుకుని కదా. దేవుని పరిచర్య ఎక్కడ చేస్తున్నాం? లేదా యూట్యూబ్లో లేకపోతే ఫేస్బుక్లలో చూస్తున్న వార్తలు వారికి ప్రకటిస్తాం, కానీ దేవుని చేత మనం ఏమైతే నేర్చుకున్నాం అది ప్రకటించే వారిగా ఉంటున్నామా? లేదండి. మరి సమరయ స్త్రీ ఆ పట్టణం అంతా కూడా మార్చినట్లుగా మన గ్రామము చూడండి ఎంతమంది మరి ఈ దినము ఎంతమంది మరి భయంకరంగా మరి తాగుతూ తింటూ మరి వారు ఎంతగానో మరి విచ్చలవిడిగా తిరుగుతున్నప్పుడు మనం ఈ యొక్క పట్టణం కొరకు మనం కన్నీరు కాచి ప్రార్థన చేసే వారిగా ఉంటున్నామా, లేదా తిని పడుకునే వారిగా ఉంటున్నామా అన్నది ఒక్కసారి మనం ప్రశ్నించుకుంటే తెలిసిపోతుందండి. కాబట్టి మనము చూడండి లేఖనాల ద్వారా తెలుసుకుందాము. లోక సువార్త 4వ అధ్యాయము 13వ వచనంలో దేవుడు మాట్లాడుచున్నాడు. ఎట్టి విధమైన శ్రమలు మనం పొందుతున్నామన్న మాటలు దేవుడు మాట్లాడుచున్నాడు. అపవాది ప్రతి శోధనను ముగించి కొంతకాలము ఆయనను విడిచిపోయెను. చూడండి అపవాది ఎవరిని శోధించాడండి? యేసు ప్రభు వారిని అపవాది శోధించి ఉన్నాడు. మరి ఏ విధమైన శోధన ఆయనకు కలిగి ఉందండి? మరి యేసు ప్రభు వారు మన కొరకు పోయిన వారం కూడా కొన్ని మాటలు మరి సిలువ గురించి మనం చెప్పుకొని ఉన్నాం. చూడండి ఆ సిలువ మీద ఆయన ప్రాణత్యాగం చేయాలి కాబట్టి అపవాది అది చూపిస్తూ ఆయనను బలహీనము పరుస్తున్నట్లు లేఖనాల్లో తెలియపరుస్తుందండి. అపవాది కొంత సమయము కొంతకాలము ఆయనను శోధించిన తర్వాత ఆయనను విడిచి వెళ్ళిపోయి ఉన్నది అని చెప్పేసి మరి లేఖనాలు తెలియపరుస్తున్నాయి కదా. అపవాది చేత మనం శోధించబడుతున్నామా? అపవాది చేత మనము శోధించబడుతున్నామా అన్నది ఒకసారి తెలుసుకోవాలండి. నిజముగా నీవు నేను అపవాది చేత శోధించబడిన వేళలా కొంతకాలమే ఆ శోధన ఉంటుందండి. ఎవరికి ఉంటది? కొంతకాలము దేవుని బిడ్డలు అనబడిన వారికి మాత్రమే ఆ శోధన ఉంటుందండి. ఆ శోధన నుండి దేవుడు ఏం చేస్తాడంటే దేవుని మాట వింటే దేవుడు విడుదల చేస్తానని చెప్పేసి చెప్తున్నాడు. చూడండి నా జీవితంలో మొన్న జరిగిన సంఘటన ఒక సాక్ష్యం చెప్పాలని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. అదేంటంటే నేను అనుభవించిన అనుభూతి, అది సాక్ష్యం. మొన్న గుంటూరు ప్రాంతంలో గుడారాల పండగ జరిగిందండి. గుడారాల పండగ జరిగి ఉన్నప్పుడు మరి పాస్టర్ గారు ఏం చేశారంటే ఆ ఛానల్ పెట్టి మరి పాస్టర్ గారు బయటకు వెళ్ళారు. ఆ వాక్యం అంతా కూడా మరి ఆ పాస్టర్ గారు బోధిస్తున్నారండి, రమేష్ పాస్టర్ గారు మరి బోధిస్తున్నప్పుడు ఆ వాక్యము నాకు తాకిందండి. ఆ వాక్యము తాకింది. ఏ విధంగా తాకిందంటే నిజంగా దైవజనులు ఎంత శ్రమ పడతారు, మరి దేవుని సువార్త కొరకు ఎంత శ్రమ ఎంత కష్టము పడతారు అన్నది ఆ లేఖనాల ద్వారా నేను తెలుసుకొని ఉన్నానండి. మరి చూడండి యేసన్న గారు మా ఆత్మీయ తండ్రి గారు మరి లేమల్లె ప్రాంతంలో మరి పరిచర్య చేస్తున్న సమయంలో ఆయన ఏం చేశారంటే మరి పరిచర్య చేసి అలిసిపోయి ఆకలికి ఆయన అలమటిస్తున్నప్పుడు కూడా చింతాకులు తెలుసు కదా అన్న చింత చెట్టు అందరికీ తెలుసు, ఆ చింతాకులు తిని కూడా సువార్త చేశారట. అటువంటి సమయంలో నేను కూర్చొని ప్రార్థన చేస్తున్నాను, ప్రభువా మా ఆత్మీయ తండ్రి అయిన యేసన్న గారు ఏ విధంగా అయితే పరిచర్యలో ఆయన బాధలు కష్టాలు ఎదుర్కొని ఉన్నారో సుధగుమారం లాంటి పట్టణంలో కూడా మేము ఉన్నాం ప్రభా, అంత శ్రమ మేము కూడా పడుతున్నాం ప్రభా అని చెప్పేసి నేను నిజంగా అండి కన్నీరు కాచి ప్రార్థన చేస్తున్నాను. ప్రభా మేము కూడా ఇటువంటి సమస్య పడుతున్నాం కదా, నాతో నువ్వు ఈరోజు మాట్లాడాలి అని చెప్పేసి నేను ఏం చేశానంటే ప్రార్థన చేస్తున్నాను అండి. ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రార్థన అంతా వాక్యం అంతా ఆ కూటమంతా అయిపోయింది.
మరి లాస్ట్ మరి ఆరాధన నడిపిస్తున్నారు ఆ సేవకుడు. ఆరాధన నడిపిస్తున్నప్పుడు ఆరాధనలో నేను పాల్గొని ఉన్నప్పుడు వెంటనే ఏమైందంటే పరిశుద్ధాత్మ, ఎక్కడ గుంటూరు ప్రాంతము, ఎక్కడ తెలంగాణ ప్రాంతం అండి, చూడండి కొన్ని వందల కిలోమీటర్ల దూరం ఉంది వారికి మాకు. అయితే నేను అది చూస్తున్నాను, టీవీలో చూస్తున్నప్పుడు వెంటనే కరెంట్ షాక్ లాంటి ఆత్మ నాకు తాకటం నేను అనుభవించానండి. హల్లెలూయా! ఇది కపటము కాదు, ఇది స్పష్టమైనది నేను చెప్తున్నానండి. నిజంగా నేను అనుభవించున్నాను కాబట్టి చెప్తున్నాను. కరెంట్ షాక్ తగిలితే ఎలా ఉంటది అని నన్ను అడగొచ్చు. కరెంట్ షాక్ తగిలిన వారిని అడిగితే చెప్తారు అది ఎలా ఉంటది, అనుభవం ఎలా ఉంటది అన్నది. ఆ అనుభూతి నేను పొందున్నానండి. ఆ పరిశుద్ధాత్మ తాకిడి నాకు వచ్చి తగిలినప్పుడు నా ఒళ్ళంతా కూడా కరెంట్ షాక్ తగిలినట్లుగా ఆ యొక్క ఒళ్ళంతా కూడా దేవుడు ముట్టేయడండి. నన్ను ముట్టినప్పుడు వెంటనే నాకు ఒక కన్నులు తెరవబడి దర్శనం కనపడిందండి. ఒక ప్రాంతంలో నేను ఒక్కదాన్ని కూర్చొని ఉన్నాను. ప్రార్థన చేసినప్పుడు మేఘములు చీకటి కమ్మి ఉన్నాయండి. మేఘములు చీకటి రూపంగా కమ్మి ఉన్నప్పుడు ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రభువారు ఆ చీకటి అంతా మేఘము తొలగించేసి వెలుతురుగా, భయంకరమైన వెలుతురు యేసు ప్రభువారు ఆ మేఘంలో నుండి కనపడుతూ నా మీద ఆ వెలుతురు పడుతున్నట్లు నేను చూశానండి. హల్లెలూయా! మరి ఎంతమంది మరి ఈ లైవ్ చూస్తున్న వారు ఎంతమంది అనుభవంలోకి వెళ్ళారో లేదో నాకు తెలియదు కాదండి. నేను నమ్మిన దేవుడు గొప్పవాడు అని నేను తెలుసుకొని ఉన్నానండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా! ఎందుకంటే నేను ఆ దర్శనము చూశాను, ఆ యొక్క పరిశుద్ధాత్మ అనుభూతి కూడా నేను పొందుకొని ఉన్నాను. కాబట్టి నేను ధైర్యంగా మరి ఈరోజు చెప్తున్నాను. మరి సంఘ బిడ్డలు కాదు, యూట్యూబ్ పరిచయం చూసారు ప్రతి ఒక్కరికి కూడా మరి నేను ఈ యొక్క మాటలు తెలియపరుస్తున్నానండి. ఎందుకంటే దేవుడు నానా విధాలుగా మనతో మాట్లాడతాడు. మొట్టమొదటిగా నువ్వు విశ్వసించాలి, దేవుడు నాతో మాట్లాడతాడని నువ్వు నమ్మాలి. నమ్మినప్పుడు దేవుడు ఏ విధంగా నన్ను నీతో మాట్లాడతాడు, వాక్యంతో మాట్లాడతాడు, దైవజనులతో మాట్లాడతాడు. ఇందరు పాస్టర్ గారు అన్నారు చూసారా, ప్రార్థన చేస్తే ప్రార్థనలో కూడా మాట్లాడతాడు. నానా విధములుగా దేవుడు మనతో మాట్లాడతాడండి. దేవుడు మనల్ని ఎవరిని కూడా విడిచిపెట్టి దేవుడు మన దేవుడు కాదు. హల్లెలూయా! ఎందుకంటే మన కొరకు ఆయన సురక్షితమైన రక్తమును కాచి మనల్ని ఏం చేశాడు తెలుసా, అమూల్యమైన రక్తము ద్వారా మనల్ని కొని రక్షించున్నాడు. కాబట్టి దేవుడు మనల్ని ఏ మాత్రం విడవను ఎడబాయనని చెప్పేసి దేవుడు చెప్తున్నాడండి. చూడండి, మరి లేఖనాల ద్వారా దేవుడు మాట్లాడుచున్నాడు. మరి మత్తయి సువార్త 4వ అధ్యాయం 8వ వచనంలో కూడా దేవుడు మాట్లాడుచున్నాడు. మరల అపవాది మిగుల ఎత్తైన ఒక కొండ మీదకి ఆయనను తోడుకొని పోయి ఈ లోక రాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపి, నీవు సాగిలపడి నాకు నమస్కారం చేసిన ఎడల వీటన్నిటినీ నీకు ఇచ్చేదనని ఆయనతో చెప్పగా. చాలమ్మా, ఎవరితో చెప్పినారంటండి? యేసు ప్రభు వారితో చెప్పినాడంటే. ఎక్కడికి తీసుకెళ్ళాడండి? ఎత్తైన కొండపైకి తీసుకువెళ్ళి నాకు సాగిలపడి నమస్కారం చేస్తే ఇవన్నీ కూడా నీకు ఇస్తాను అని చెప్పేసి మరి చెప్తున్నాడు. నిజంగా మనకు కూడా చూడండి, మన పేదరికాన్ని బట్టి, మన ఆర్థిక పరిస్థితులను బట్టి సాతాను ఏం చేస్తుంది తెలుసా, నువ్వు అక్కడికి వెళ్ళి ఇచ్చేయి, లేకపోతే వాళ్ళ ఇంట్లో తీసుకురా. ఇందాక పాస్టర్ గారు అన్నట్లుగా ప్రేరేపిస్తుంటదంట, మనకు ప్రేరేపణ కలుగు చేస్తుంటది. ఎవరు చూస్తున్నారు తెలుసా? నిన్ను దేవుడు చూస్తున్నాడండి. ఎవరి కన్నులైనా మనము కప్పగలము, కానీ దేవుని కన్నులైతే మనము నిజముగా కప్పలేము. పిల్లి చూడండి, ఇంట్లో మనుషులు ఉండగా కూడా నన్ను ఎవరు చూస్తలేదని చెప్పేసి పాలు తాగేసి వెళ్తుంది, కానీ అందరూ దాన్ని చూస్తారు. నువ్వు చేస్తున్న పని ఎవరు చూస్తున్నారు? దేవుడు చూస్తున్నారండి. ఆయన నేత్రములు ఎంత భయంకరమైన నేత్రములు తెలుసా? అగ్ని నేత్రములు అంట. ఆయన నేత్రములకు మనం ఏదన్నా మరి దాపు ఉంచగలమా? ఉంచలేమండి. ఆయన నేత్రములతో మనల్ని పరిశీలిస్తున్నప్పుడు మనం ఏ స్థితిలో ఉంటున్నాము, మనం ఏ విధంగా బ్రతుకుతున్నాము అన్నది ఒకసారి మనం గమనించుకోవాలండి. మరి సాతాను అనేక సందర్భాలను బట్టి మనకు ప్రేరేపించి మన కళ్ళ వెదుట తీసుకొస్తుంటదండి. అది చూడు, నీకేం కాదు, ఇది చెయ్యి, నీకేం కాదు, అది ఆ పని చేయి, ఈ పని చేయని అనేక సందర్భాలను బట్టి మనల్ని బలహీనపరుస్తున్నప్పుడు మన యథార్థత కోల్పోకుండా మనం ప్రార్థన చేయాలండి. యేసు ప్రభు వారు కూడా తన యథార్థత కోల్పోకుండా ఆయన ఏం చేస్తాడు తెలుసా? ఓ నిరీక్షణ అతనికి ఉంది. యేసు ప్రభు వారికి ఒక నిరీక్షణ ఉంది. నేను అనేక ప్రజల కొరకు నేను ప్రాణ త్యాగము చేయాలి కాబట్టి, ఆ నిరీక్షణ గురి కలిగి అతను ఉన్నారు కాబట్టి ఆయన ఏం చేశారు తెలుసా? సాతాను ఎదిరించేటట్లుగా మరి లేఖనాల ద్వారా దేవుడు మరి మాట్లాడుచున్నప్పుడు మనం ఎందుకు సాతాను చేతిలో బలహీనం అవుతున్నాము? ఈ లోకనాథుడు ఎవరండి? సాతాను ఈ లోకనాథుడు కదా. వేలుతున్నది లోకానికి అధికారి అంట కదా. లోకానికి అధికారి ఎవరిని వెళ్తున్నాడు? మనుషుల్ని వెళ్తున్నాడు కదా. మనుషులు అనేకమైన కోరికలు అనేకమైనవి రేపుతూ వాడు ఏం చేస్తున్నాడు తెలుసా? మనుషుల్ని
ఏలుబడి చేసి నడిపిస్తున్నాడు. మరి దేవుడు నీ కొరకు ఆయన ప్రాణత్యాగం చేసినప్పుడు ఆయన ఎంత దుఃఖపడతాడండి. నా బిడ్డలు నా మాట వినకుండా, నా బిడ్డలు నాకు ప్రార్థన చేయక, మరి చూడండి సాతాను చూపిస్తున్న ఆ యొక్క సంతోష కొరకు పరిగెత్తుతున్నారే కానీ నిత్య రాజ్యము కొరకు నా బిడ్డలు వెతకట్లేదు అని చెప్పేసి ఆయన ఎంత దుఃఖపడి ఎంత కన్నీరు కారుస్తాడండి. మనం దుఃఖపెట్టే వారిగా ఉంటున్నామా లేదా దేవుని మహిమపరిచే వారిగా ఉంటున్నామా అన్నది ఒక్కసారి మనకు మనం ప్రశ్న వేసుకుంటే మనకు అర్థమైపోతుందండి. చూడండి మరి అదే లోక సువార్త 4వ అధ్యాయము 5వ వచనంలో దేవుడు ఏం మాట్లాడుతున్నాడు చూద్దాం. అప్పుడు అపవాది ఆయనను తీసుకొని పోయి భూలోక రాజ్యములన్నిటినీ ఒక్క నిమిషంలో ఆయనకు చూపించి, ఈ అధికారం అంతయు ఈ రాజ్యముల మహిమయు నీకిత్తును, అది నాకు అప్పగింపబడి ఉన్నది, అదెవనికి నేను ఇయ్యగోరుదునో వానికి ఇత్తును, కాబట్టి నీవు నాకు మ్రొక్కితివా, ఇదంతయు నీదగునని ఆయనతో చెప్పెను. చూడండి ఇక్కడ కూడా ఏమంటున్నాడండి, నాకు ఈ లోకం పైన అధికారం ఉన్నది అంటున్నాడు. చూడండి అధికారము ఉన్నది, నాకు మొక్కుతే నేను అన్ని కూడా నీకు ఇస్తును, ఎవరికి ఇయ్యాలో ఎవరికి ఇవ్వకూడదో కూడా నాకు అధికారం ఉన్నది అని చెప్పేసి అంటున్నాడు. నిజమే, దానికి అధికారం ఉన్నది. చూడండి దాని మాట వినే వారికి అన్ని కూడా అనుగ్రహిస్తుంది. బంగారం అనుగ్రహిస్తుంది, డబ్బు అనుగ్రహిస్తుంది, ఐశ్వర్యం అనుగ్రహిస్తుంది, వస్త్రములు అనుగ్రహిస్తుంది, ఈ లోకంలో ఉన్న సమస్తమును కూడా అనుగ్రహిస్తుంది. ఒక్కటి అనుగ్రహించలేదండి, పరలోక రాజ్యానికి మనల్ని ప్రవేశము అది పెట్టలేదు. ఎందుకంటే ఈ లోకంలో ఉన్నది కాబట్టి తన రాజ్యం కట్టుకోవాలి కాబట్టి. తన రాజ్యం అంటే ఏంటండి, నరకము కదా. పరలోక రాజ్యానికి అందరూ కూడా దేవుని మాట విని పరలోక రాజ్యానికి ఎత్తబడితే నరకం అంతా ఖాళీ అయిపోతుందండి కదా. మరి ఆ నరకానికి వారసులు కావాలంటే తన ప్రయత్నం అది చేస్తూనే ఉంటుంది. మరి యేసు ప్రభు వారిని మోసగించటానికి, యేసు ప్రభు వారిని మరి బాధ పెట్టడానికి సాతాను ప్రయత్నించినప్పుడు మనల్ని బాధ పెడుతుందండి. మనల్ని మనం ఏం చేసుకోవాలంటే పరిశీలించుకొని మన హృదయాన్ని దేవుని చేతిలో పెట్టి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం చేస్తాడు తెలుసా, మన కార్యములన్నీ కూడా సఫలపరుస్తాడండి. లేదు నా హృదయం నా చేతిలోనే ఉండాలా, నా ఇష్టం వచ్చినట్లు నేను చేయాలా, దేవుని మాట నేను వినను, ఆదివారాలు ఎగ్గొట్టాలా, లేదా దేవుని మాట వినను, దేవుని యొక్క ప్రార్థన పూర్వకంగా నేను నడవను అంటే మన గతి ఏమవుతుంది ఒక్కసారి ఆలోచించుకుందామండి. మనం దేనికి పాత్రలు అవుతున్నాం, నరకానికి పాత్రలు అవుతున్నామండి. ఒక్కొక్కరిని పోగు చేసుకుంటుందండి సాతాను. ఒక్కొక్కరిని డబ్బు ధనము నగలు ఇచ్చేసి దాని వారసత్వానికి పోగు చేసుకుంటుంది. యేసు ప్రభువారు మన కొరకు ఏం త్యాగం చేశాడండి, ప్రాణాలు త్యాగం చేశాడు. మరి సాతాను ఏం త్యాగం చేస్తుంది, ఐశ్వర్యమును బంగారమును త్యాగం చేస్తుంది కదా. ఈ లోకంలో ఏం కావాలండి, ప్రాణములు కావాలా, ఐశ్వర్యం ధనమును కావాలంటే మనమైతే ధనమే అంటామండి. హల్లెలూయా. ఎందుకంటే ఈ ధనము ఈ లోకంలో కొదువై ఉన్నది కాబట్టి, దరిద్రులుగా ఉంటే ఎదుటి వారు పొరుగు వారు వీళ్ళు దరిద్రులుగా ఉన్నారు అంటారు కాబట్టి మనం ఏం చేస్తాం తెలుసా, సిరి వైపే మనము మగ్గు చూపిస్తాం కానీ మన కొరకు త్యాగం చేసిన యేసే కొరకు మనం మగ్గు చూపమండి కదా. మరి మనం అటువైపు ఉందామా ఇటువైపు ఉందామా, దేవుని వైపు ఉందాం. హల్లెలూయా. దేవుని వైపు ఉంటే మనం ఏం చేస్తాం తెలుసా, పరలోక రాజ్యానికి వారసత్వం సంపాదించుకుంటామండి. దేవుడు మన కొరకు కార్చిన కన్నీరుకి లేకపోతే ఆయన కార్చిన రక్తానికి ఒక గొప్ప విలువ మనము తెచ్చేవారిగా ఉంటాం. లేదా సాతాను మాట విని సాతాను చేతులు మనం ఉంటే దేవుడికి బాధ పెట్టిన వారు కన్నీరు కాచిన వారిగా ఉంటామండి. ఒక్కసారి మనం ఏం చేయాలంటే ప్రార్థనా పూర్వకంగా నిరీక్షణ కలిగి ఆయన సన్నిధిలో మనం మొరపెట్టాలి. ప్రభువా ఇప్పటి వరకు మేము సాతాను చేతిలో ఉన్నామేమో, సాతాను చెప్పినట్లు మేము వింటున్నామేమో, ప్రభా నీ మాట వినని వారిగా ఉంటున్నామేమో, నీ మాట ఆలోచించని వారిగా ఉంటున్నామేమో, ప్రభా మమ్మల్ని క్షమించిన ఆయన క్షమించి మమ్మల్ని నీ రాజ్యానికిలో చేర్చుకో ప్రభు అని చెప్పేసి మనం ఏం చేయాలా, ప్రార్థన చేయాలా. మరి చూడండి ఇద్దరు దొంగలు ఏమని ప్రార్థన చేశారండి. ఒక దొంగ ఏమన్నాడు, తనను తానే రక్షించుకోలేడు మనల్ని ఏం రక్షిస్తాడు అన్నాడు. ఇంకొక దొంగ ఏమన్నాడు, నీ చిత్తం అవుతే నన్ను పరలోక రాజ్యంలో జ్ఞాపకం చేసుకో అన్నాడు కదా. మనం ఇప్పుడు ఈ లోకంలో ఎట్లున్నాం, దొంగల వలె ఉన్నామండి. ఇద్దరు దొంగల సామెతల వలె మనం ఉన్నాం. ఎందుకంటే ప్రతిరోజు దొంగతనము దేవుని సన్నిధిలో మనం ప్రార్థన దొంగిలిస్తూనే ఉన్నాం. ప్రార్థన చేయట్లేదు. మనం ప్రార్థన చేసేవారిగా ఉంటే మరి ఆ దొంగతనంగా ఉండం. ప్రార్థన చెయ్యట్లేదు కాబట్టి అనేక వాటి కొరకు మనం దొంగతనంగా చేస్తూనే ఉన్నామండి. దొంగల వలె మనం జీవిస్తున్నాం. దొంగల వలె మనం జీవించినప్పుడు పరలోక రాజ్యానికి వారసత్వం ఉంటుందా అండి? ఉండదండి. నీతిమంతులు ఆయన రక్తంలో కడగబడి యథార్థత కలిగిన వారు మాత్రమే మరి ఆ యొక్క పరలోక రాజ్యానికి వారసులు అవుతారు. చూడండి రాజకుమారుని ఏమంటారు, రాజకుమారుడే అంటారు కదా. దొంగ కుమారుని దొంగనే అంటారు కదా.
దొర అన్నారు కదా. అలాగే మనం ఇప్పుడు ఏ విధంగా జీవిస్తున్నాము, దొంగ వలె ఉంటున్నామా, దొరలాగా ఉంటున్నామా అన్నది ఒకసారి తెలుసుకోవాలండి. చూడండి మత్తయి సువార్త మరి 4వ అధ్యాయము 11వ వచనంలో కూడా దేవుడు మాట్లాడుచున్నాడు. అంతటి అపవాది ఆయనను విడిచిపోగా ఇదిగో దేవదూతులు వచ్చి ఆయనకు పరిచర్య చేసిరి. చూడండి, అప్పుడు అపవాది ఏం చేస్తాడండి, యేషుని శోధించాడు 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 శోధించాడు. పోయిన వారం కూడా చెప్పాను కదండి, ఎత్తైన శిఖరం మీనికి తీసుకువెళ్ళాడు, రాళ్ళని రొట్టెలుగా చేసుకోమన్నాడు, అనేకమైనవి చూపించాడు, నా కాళ్ళకు మొక్కమని చెప్పాడు. అయినా కూడా ప్రభువారు ఏం చేశారు, తన దేహాన్ని అణుచివేసుకొని తన దేహాన్ని దేవుని చేతిలో పెట్టుకొని సాతానికి సమాధానం చెప్పినప్పుడు ఏమైందండి, అతన్ని శోధించి శోధించి శోధించి, చూడండి భార్య భర్తని శోధించవచ్చు కొన్ని విషయాలలో, లేదా భర్త భార్యని శోధించవచ్చు కొన్ని విషయాలలో, కానీ అదే విధంగా సాతాను యేసు ప్రభువారిని శోధించి శోధించి ఏమైంది, తట్టుకోలేక వెళ్ళిపోయి ఉందండి. నిజంగా మనం క్రైస్తవులు పడితే మనం ఎంతమంది చేత శోధించబడుతున్నాము, ఎంతమంది చేత మనం శోధించబడుతున్నాం. ఇందాక పాస్టర్ గారు అన్నారు కదా, శోధన అది మనకి ఏమవుతుంది, మేలుకరంగా దేవుడు నడిపిస్తానంటున్నాడు. శోధన నీకు సంభవించినప్పుడు ఏమవుతుంది, మేలులోకి దేవుడు నడిపిస్తానని చెప్తున్నాడు. శోధన సహించు వారు ధన్యులు అని చెప్పేసి లేఖనాల్లో తెలియపరుస్తున్నట్లుగా మనం నిజంగా శోధనకు నిలబడితే సాతాను మనల్ని ఏమి చేయలేదండి. ఒకవేళ నీ భార్య నిన్ను శోధించవచ్చు అనేక సందర్భాలను బట్టి, నువ్వేం చేస్తావు తెలుసా, నిరీక్షణ కలిగి నువ్వు ప్రార్థనాపూర్వకంగా ఉంటే దేవుడు ఏం చేస్తాడు, మహిమకరంగా ఉంచుతాడు. ఒకవేళ నీ భర్త నిన్ను శోధించవచ్చు, నువ్వేం చేయాలి తెలుసా, నిరీక్షణ కలిగి ప్రార్థన చేస్తే. లేదా ఇరుగు పొరుగు వారు నిన్ను శోధించవచ్చు, ఎక్కడి నుండో వచ్చావు, ఈ ఊరు వదిలిపెట్టి వెళ్ళిపో, ఇక్కడ నుండి వెళ్ళిపోమని నిన్ను శోధించవచ్చు. అయినా కూడా నువ్వేం చేయాలి తెలుసా, ఆ శోధనకు తట్టుకొని ప్రార్థన చేస్తే యేసు ప్రభు వారు నీకు కూడా ఘనపరుస్తానంటున్నాడండి. మరి ఆ శోధన సహించి ఆయన నిలబడినప్పుడు ఎవరు ఆయనకు పరిచారం చేస్తున్నారండి, దేవదూతలు వచ్చి ఉన్నారంట అండి. హల్లెలూయా. దేవదూతలు దేవుడి దగ్గరకు వచ్చి ఆయన ఏం చేశారంటే ఆయన మంచి చెడులు అన్ని కూడా చూచున్నారంట. ఒకవేళ నువ్వు శోధించబడుతున్నప్పుడు నువ్వు ఆ శోధన నిలిచి ఉంటే దేవుడు ఏం చేస్తాడు తెలుసా, దేవదూతలు లాంటి మనుషులు నీ దగ్గర పంపిస్తాడండి. హల్లెలూయా. ఏదో ఒక సహాయం పూర్వకంగా నీకు మేలు కలుగుతుంది అని చెప్పేసి దేవుడు చెప్తున్నాడు. చిన్న శోధన వస్తేనే మనం పడిపోతాం, చిన్న శోధన వస్తేనే పడిపోతాం. ఈ శోధన నాకు ఎందుకు కలిగింది, నేను ప్రార్థన చేస్తున్నాను కదా, ఈ శోధన నాకు ఎందుకు వస్తుంది, నేను ప్రార్థన పూర్వకంగా నడుస్తున్నాను కదా, చర్చికి వెళ్తున్నాను కదా, దైవజనుల మాట వింటున్నా, ఎక్కడో ఇంకా నీలో లోపం ఉంది, ఇంకా ఎక్కడో నీలో లోపం ఉంది. అది సరి చేసుకోవాలి. సరి చేసుకుని దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థన చేస్తే ఆ శోధన నీకు మేలుకరంగా దేవుడు చేస్తానంటున్నాడు. శత్రువు ఒక్కడేనండి కదా, శత్రువు ఒక్కడే, కానీ శత్రువు ఒక్క దారిలో వస్తే 7 దారుల నుండి తోలివేస్తానని చెప్పేసినట్లుగా మరి శత్రువు ఒక్కడే, కానీ శత్రువు ఏం చేస్తాడంటే బహుదాడి నిమిన చేసినప్పుడు దేవుడి చేతిలో నువ్వు ఉండి దేవుని సన్నిధిలో నువ్వు కట్టబడితే దేవుడు ఏం చేస్తాడు తెలుసా, ఆ 7 దారుల నుండి దానిని వెళ్ళగొడతానని చెప్పేసి చెప్తున్నాడు. చూడండి మరి యోహాను సువార్త 14వ అధ్యాయం 30వ వచనంలో కూడా మాట్లాడుచున్నాడు. చూడండి ఎవరు చెప్తున్నారు, ప్రభువారు చెప్తున్నాడు, ఈ లోకాధికారి వచ్చుచున్నాడు, నాతో తనకు సంబంధం లేదు, అంటే నేను శోధన జయించున్నాను అని ప్రభువారు చెప్తున్నారని. ఇప్పుడు మీరు పడుతున్న శోధన జయిస్తున్నారా, మీరు పొందుతున్న శోధన జయిస్తున్నారా, లేకపోతే బలహీనంగా ఉంటున్నారా? మీరు శోధన జయిస్తే మీరు ధన్యులు అని చెప్తున్నాడండి. యేసు ప్రభు వారు శోధన జయించున్నారు. మనము కూడా ఆయన బిడ్డలు అనబడుతున్నాం కాబట్టి, ఆయన రక్తంలో కడగబడి ఉన్నాం కాబట్టి, ఆయన వారసత్వంగా ఉన్నాం కాబట్టి, ఆయన సాక్షులుగా మనం నిలబడుతున్నాం కాబట్టి ఆ శోధన జయించే వారిగా ఉండాలండి. శోధనను మనం జయించలేక పిరికివారుగా మనం ఉంటే పరలోక రాజ్యానికి మనం వారసులం కావాలండి. పిరికివారు పరలోక రాజ్యానికి వారసులు కారు అన్నట్లుగా చూడండి, మనం పిరికితనం వదిలేయాలండి. మొట్టమొదటిగా మనలో ఉన్న పిరికితనమును వదిలేసి ధైర్యముగా యుద్ధానికి వెళ్చిన వీరుడు ఏం చేస్తాడో తెలుసా, ధైర్యముగా వెళ్ళి యుద్ధం చేస్తాడండి. అదేవిధంగా సాతాను మీద మనం జయము పొందుకోవాలంటే నువ్వు ధైర్యంగా ప్రార్థన చేయాలి, సమస్యను బట్టి ప్రార్థన చేయాలా. ఇందాక చూడండి మనం కొన్ని అంశాల కొరకు ప్రార్థన చేసాం, ఎంతో రోషంగా ప్రార్థన చేశాం కదా, ఎంతో బలముగా ఎంతో రోషంగా ప్రార్థన. ప్రతిరోజు ఆ రోషమైన ప్రార్థన చేస్తున్నామా? వీరుడు ఎప్పుడైనా రోషగాడేనండి. హల్లెలూయా. నిజమైన క్రైస్తవుడు ఎప్పుడైనాను రోషముగానే ప్రార్థన చేస్తారు. మనంలో రోషం ఉందా, రోషం లేదా అన్నది ఒక్కసారి మనం తెలుసుకోవాలండి. రోషం ఉంటే చర్చిలో ప్రార్థన మాత్రం రోషంగా చేయటం కాదండి, నీ గృహంలో కూడా రోషంగా ప్రార్థన చేస్తావు. నువ్వు ఏ స్థలంలో ఉన్నా కూడా రోషంగా దేవుణ్ణి ప్రకటిస్తావు. రోషంగా ఆయన కొరకు ఏం చేస్తావు తెలుసా, సువార్తను అనేకులకి ప్రకటిస్తావు.
నీ గొంతు అనేకల మధ్యన వినిపిస్తావు కదా. రోషం లేని వారిగా ఇక్కడ రోషపడి అందరు ప్రార్థన చేస్తున్నారు కదా అని రోషంగా ప్రార్థన చేసి ఇంట్లో ముడుచుకొని పండుకుంటే కాదండి. రోషగాడి ఎక్కడున్నా రోషగాడి అన్నట్లుగా నువ్వు రోషంగా ప్రార్థన చేస్తే దేవుడు ఎంతో అద్భుతం ఆశ్చర్యం చేస్తానన్నాడు. మరి చివరి వాక్యము మరి హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 15వ వచనంలో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. చూడండి ఇక్కడ ఏం చెప్తున్నాడండి, ఆయన పాపము చేయలేదంటండి. శోధించబడినప్పటికైనా కూడా ఆయన పాపము చేయలేదు అని చెప్పేసి మరి లేఖనాలు తెలియపరుస్తున్నప్పుడు మనం ఎందుకు పాపం చేసేవారిగా ఉంటున్నామండి? కృపాక్షేమము మనకు మరి దేవుడు నడిపిస్తున్నాడా? ఆ సింహాసనం ఎదుట మనం నిలబడినప్పుడు దేవదూతలు నీ పక్షంలో సాక్ష్యం ఇచ్చే విధంగా నువ్వు ఉంటున్నావా? చూడండి, ఈ లోకంలో మనకు శ్రమ కలిగిందని, కష్టము కలిగిందని చెప్పేసి మనం బాధపడుతున్నాం. కానీ ఈ లోకంలో నువ్వు పొందుతున్న శ్రమ, పొందుతున్న కష్టములు పరలోక రాజ్యానికి వెళ్ళినప్పుడు ఎవరు సాక్ష్యం చెప్తారు తెలుసండి? దేవాతి దేవుని వద్ద ఉన్న దేవదూతలు సాక్ష్యం ఇస్తాయంట. హల్లెలూయా. భూలోకమందరు శ్రమపడి ఉన్నారు, కష్టపడి ఉన్నారు, బాధపడి ఉన్నారు. ఇది ఎన్నో దినములు మరి బాధతో, హింసతో, కన్నీరు కార్చి ఆకలి దినములు కూడా వారు అనుభవించి ఈ పరలోక రాజ్యానికి వచ్చి ఉన్నారని చెప్పేసి దేవదూతలు సాక్ష్యం ఇస్తాయంటే అండి. మనకి ఆ సాక్ష్యం పొందుకుందామా, లేకపోతే నీ దగ్గర ఎవరన్నా మాటలు బొంకే వారి సాక్ష్యం నిందామా? చూడండి, నీ ఎదుట మంచిది ఇమనొచ్చు, నువ్వు వెళ్ళిన తర్వాత ఇమంత చెడ్డది లేదని చెప్పేసి సాక్ష్యం పొందుకుందామా? దేవదూతలతో మనం సాక్ష్యం పొందుకుందామండి. దేవదూతలతోనే సాక్ష్యమును పొందుకుందాం. మరి ఈ లేఖనాలు రాసిన ప్రతి భక్తులు కూడా వారు మర్చిపోయి దేవాతి దేవుని చేతిలో వారు ఏర్పాటు చేసుకొని ఏర్పరచుకున్న వంశంలో వారు ఉండి ఏం చేశారు తెలుసా? దేవుని మధ్యలో, దేవుని సన్నిధిలో వాళ్ళు గణపరచబడి ఉన్నారండి. మరి ఈ లేఖనాలు చదువుతున్నాం మనం ప్రతిరోజు కూడా. లేఖనాల పూర్వకంగా దేవుడు మనతో మాట్లాడుచున్నప్పుడు మనం ఏ విధంగా ఉంటున్నాము? దేవుని చేత నుండి, దేవదూతల చేత నుండి మనం సాక్ష్యం పలికే వారిగా ఉంటున్నామా? లేకపోతే ఈ లోకంలో మరి జీవిస్తున్న వారి చేత మనము అబద్ధ సాక్ష్యములు పరికించుకునే వారిగా ఉంటున్నామా? చూడండి, ఈ లోకంలో మనము ఎన్ని సంవత్సరాలు బ్రతుకుంటామో మనకే తెలియదు కదండి. ఎన్ని సంవత్సరాలు ఈ లోకంలో మనం ఉంటామో మనకి తెలియదు. మరి నిత్యమును పరలోక రాజ్యంలో మరి సంవత్సరాలు మరి ఉండాలి అంటే మనం ఏం చేయాలి తెలుసా? ఈ లోకంలో ప్రజల కొరకు మనము లక్ష్య పెట్టక దేవుని వైపు లక్ష్య పెట్టి దేవుని కొరకు మనం బ్రతికితే చాలండి. గొప్ప ధన్యత మనకు దేవుడు ఇచ్చినట్లుగానే మరి నిరీక్షణ కలిగి దేవుడి సన్నిధిలో ఉంటున్నామా? దేవుడు నాతో మాట్లాడుచున్నాడు. ఈ మధ్యాహ్న కాల సమయం అందరితో దేవుడు మాట్లాడుచున్నాడండి. నాతో సహా కూడా దేవుడు మాట్లాడుచున్నాడు. చూడండి, ఏ విధంగా నువ్వు ఉంటున్నావు, ఏ విధంగా మరి నువ్వు శ్రమ పడుతున్నావు. నా శ్రమలన్నీ వ్యర్థమైపోతున్నాయా, నా కష్టాలు వ్యర్థమైపోతున్నాయా, నువ్వు బాధపడుతున్నావా? అసలు శ్రమ నువ్వు ఏ విధంగా అనుభవిస్తున్నావు? సాతాను చేత నువ్వు శ్రమ పడుతున్నావా, లేకపోతే నీవు కొని తెచ్చుకొని శోధన పడుతున్నావా అని మరి లేఖనాల ద్వారా మాట్లాడుచున్నప్పుడు మనం ఏ విధమైన శ్రమ పడుతున్నాము అన్నది ఒకసారి పరిశీలించుకోవాలంటే మరి సంవత్సరం అంతా మరి బిడ్డలు చదివి మరి ఎగ్జామ్స్లో ఒక్కసారి పరిశీలించుకుంటారు అలానా అని నన్ను అడగచ్చు. కాదండి, మన హృదయాన్ని దేవుడికి అప్పచెప్తే దేవుడు పరిశీలించే దేవుడు మన దేవుడు. ఏదన్నా తప్పిదము మనం చేస్తుంటే ఆయన సన్నిధిలో మనం ఒప్పుకొని కన్నీరు కాచటమే అది పరిశీలించటం అండి. చూడండి, కొందరు కఠినంగా ఉంటారండి, కొందరు కఠినంగా ఉంటారు. ఎంతో మంది మరి ఈ చర్చిలో కానీ మరి దైవజనులు బోధిస్తున్నప్పుడు మీటింగ్లలో కానీ మరి దైవజనుల నోటి నుండి వస్తున్న మాటను బట్టి కొందరు కరిగిపోయి కన్నీరు కాచి ప్రార్థన చేస్తుంటే కొందరు ఏమవుతారు తెలుసా? బెల్లం కొట్టిన రాయిల వల్లే కదలకుండా కూర్చుంటారండి. హల్లెలూయా. వారిలోకి ఏ కదిలింపు ఉండదండి. మరి సామెత ఉంటుందండి, మరి చూడండి, మరి రాయికి మరి చిక్కడగిళ్ళు పెడితే చిక్కడగిళ్ళు అవుతాయా? అలాగ అయిపోతుంది కొన్ని హృదయాలు కఠినం అయిపోతాయి. నీ వాక్యము నీ హృదయంలోకి వెళ్ళకపోతే నీలో ఒప్పుదల ప్రార్థన ఎక్కడి నుండి వస్తుందండి? నువ్వు ఒప్పుకుంటున్నావంటే నీ హృదయం పగిలిపోయి నువ్వు ఒప్పుకుంటున్నావండి. చూడండి, మనం ఏ పరిస్థితిలో ఉంటున్నాము, ఏ విధముగా మనం ఉంటున్నాం అన్నది ఒకసారి తెలుసుకుంటే మనకు వెంటనే దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఆ హృదయం మనకు కలుగు చేస్తాడండి. ఆ హృదయం కలుగు చేసి దేవుడి సన్నిధిలో భద్రపరుచుకుంటాడండి. కొన్నాళ్ళ నుండి ఈ లోకం కొరకు మనం ఆలోచించకుండా మరి చూడండి, పరలోక రాజ్యంలో విగవిగములు పరలోక రాజ్యంలో ఉండాలి కాబట్టి మనం దాని కొరకు ఆలోచిద్దాము. దాని కొరకు ఆలోచించి ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేస్తాడు తెలుసా? మన జీవితంలో అద్భుతం చేస్తాడు. ఇంకోటి ఏంటో తెలుసా? మన గొంతు ఇక్కడే మూగపోకూడదండి. మన గొంతు చర్చి మట్టుకే పరిమితం కాకూడదు. మనం నివసిస్తున్న చుట్టుపక్కల వాళ్ళందరికీ కూడా మన గొంతు వినపడాలండి. హల్లెలూయా. మన గొంతు వినపడాల. చూడండి, మరి ఎంతోమంది దైవజనులు మరి వారి అనుభవాలను బట్టి పాటలు రాస్తారు కదా.
అనుభవాలను బట్టి పాటలు రాసినప్పుడు అనేకమైన ప్రపంచాలలో కూడా ఆ పాటలు వింటారు. కొందరు ఏంటంటే వారు అనుభవించింది కాకుండా వారు ఏం చేస్తారంటే కామన్గా రాసేస్తారు. ఏంటంటే వారు రాస్తున్నామని కొందరు పాటలు రాసినప్పుడు వారు ఉన్న గ్రామం వరకు అది పరిమితం అవుతుంది. అది వెల్లడి కాదు. ఊహించుకొని రాసింది అది వెల్లడి కాదు. అనుభవాల ద్వారా రాసిన పాటలు వెల్లడి అవుతాయి. అనుభవాల ద్వారా మనం చెప్పే ప్రతి మాట కూడా నాటబడుతుందండి. నువ్వు ఏదైతే అనుభవిస్తున్నావో, నువ్వు ఏదైతే దేవుని చేత మేలు పొందుతున్నావో, ఏ విధంగా నువ్వు శోధన నుండి బయటకు వచ్చున్నావో, ఏ విధంగా నీకు దేవుడు సహాయం పంపి ఉన్నాడో, నీ అనుభవపూర్వకంగా నువ్వు అనేకులకు ప్రకటిస్తే నీ సాక్ష్యాన్ని బట్టి అనేకులు కూడా మరి దేవుని సన్నిధికి రాబట్టవచ్చు అని చెప్పేసి లేఖనాలు తెలియపరుస్తున్నాయండి. మనం సాక్ష్యం ఇవ్వటానికి భయపడతాం, దేవుని సన్నిధిలో భయపడతాము, దేవుని గురించి చెప్పడానికి భయపడతాం. మరి ఎలా సువార్త వెళ్తుంది? మరి ఆ సమరయస్త్రీ భయపడలేదండి. భయపడలేదు. ఆమె భయపడక ఏం చేసిందంటే వాళ్ళ గ్రామం మొత్తాన్ని కూడా యేసుప్రభు వారి దగ్గరికి తీసుకొచ్చిందంట. మరి తను ఏం చెప్పిందో, యేసుప్రభు వారి దగ్గర ఏం విన్నదో అన్నది లేఖనాలలో ఉన్నాయండి. ఆయన బోధిస్తున్న ప్రతి మాటలు కూడా అచ్చుగుద్దినట్టుగా చూడండి. ఆమె అనుభవాలు దేవుడు మాట్లాడుచున్నాడు. దేవుడు మాట్లాడుచున్నప్పుడు ఆ అనుభవాలు దేవుడు ఏ విధంగా లోతుగా మాట్లాడాడో ఆ లోతైన మాటలు ఆ గ్రామ ప్రజలకి చెప్పినప్పుడు ఆ గ్రామ ప్రజలందరూ కూడా ఏం చేశారు తెలుసా? మరి ఆయన వద్దకు వచ్చి వాక్యం విన్నట్లు లేఖనాలలో ఉన్నదండి. మనము కూడా మరి చూడండి, మూగబోయే వారిగా ఉండక దేవుడు చేసిన అద్భుతాలు అనేకులకు పంచుకున్నప్పుడు అదేనండి సంఘము కట్టబడటంటే. సంఘమును కట్టబడటంటే అదే ఫస్ట్ చెప్పింది నేను. అదే సంఘములు కట్టేవారిగా ఉంటున్నామా? సంఘం కట్టడం అంటే రాయి మీద రాయి కూర్చి బిల్డింగ్ లా కట్టడం కాదండి. అనేక ఆత్మలు నడిపించటమే సంఘము కట్టుట. అనేక ఆత్మల్ని నడిపించటమే సంఘము కట్టుట కదా. నీ కుటుంబమును కూడా బహుగా దేవుడు దీవిస్తాడు. అనేక ఆత్మలు నీ వైపు నుండి వస్తుంటే, దేవుడు మహిమపరచబడుతుంటే నీ కుటుంబం ఆటోమేటిక్గా మారు మనసు లేని వారు కూడా చూడండి. ఒకవేళ భార్య సువార్తలో మరి కొనసాగుతుంటే నీ భర్త మారిపోతాడండి. ఒకవేళ భర్త మరి కొనసాగించబడుతున్నప్పుడు భార్య మారుతుంది. చూడండి, ఇంత అద్భుతంగా అనేక ప్రజల మధ్య నా భార్యకు మంచి పేరు వస్తుంది, నా భర్తకు మంచి పేరు వస్తుంది, మనం ఎందుకు చెడ్డ పేరు తీసుకురావాలో తనని చెప్పేసి నీ ప్రవర్తన బట్టి తను మారిపోతాడని చెప్పేసి లేఖనాల్లో తెలియపరుస్తున్నట్టుగా అదేనండి సంఘము కట్టుట అంటే. సంఘమును కట్టుట, మరి సంఘంలో అనేక ప్రజల్ని నడిపించుట, సంఘము నిండుగా ఉండట, అదేనండి ఆ యొక్క భాగ్యం మనకుందా? లేదు కదా. విన్న వాక్యం ఇక్కడ మర్చిపోయి ఇంటికి వెళ్ళిపోతాం. ఏం విన్నామంటే మన పాస్టర్ గారు ఆయన చెప్పాడు, మేము విన్నాం, ఇంక ఇదే తప్పనిచ్చి మనం దేవుడు ఏ విధంగా మాట్లాడాడు అన్నది మనము తెలియపరిచేవారిగా ఉండలేకపోతున్నామండి. ఇప్పుడు నుండి మనం ఏం చేయాలి? ఒక తీర్మానం కలిగి ఉండాలి. ఎందుకంటే నా బాధ్యత ప్రకారం సంఘము కట్టమని చెప్పేసి మరి దైవజనుల నోటి నుండి నువ్వు మాట్లాడావు కదా ప్రభా, సంఘము కట్టుటంటే ఇదే. నా బాధ్యత ప్రకారం నేను 2 వ్యక్తులన్నా కూడా నీ మందిరానికి నడిపించాలి అని ఒక టార్గెట్ పెట్టుకున్నామంటే దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఆ గమ్యంలోకి మిమ్మల్ని చేరుస్తాడండి. చేర్చే విధంగా మన హృదయాలు తిప్పబడాలి, దేవుని సన్నిధిలో మనం కట్టబడాలి. దేవుడి వాక్యం దీవించునుగాక. మనం ప్రార్థన చేసుకుందాము. మహాగణుడా, పరిశుద్ధాత్ముడా, జీవాధిపతి, నేను స్తుతిస్తున్నాను నాయన. అయ్యా, అపవాది చేతిలో మీరు ఎంతో శోధించబడి నాయన, మీరు ఎంతో బలహీనము చెందినప్పటికీ కూడా అయ్యా మీరు యవ్వనస్తులుగా ఉండి నాయన అపవాది చేతిలో శోధించబడి కూడా నాయన మీకంటే ఒక నిరీక్షణ కలిగి ఆ నిరీక్షణ వైపు గురి ఉంచుకొని ప్రభువా మీరు నా తండ్రి అపవాదిని జయించినట్లుగా లేఖనాల్లో తెలియపరుస్తున్నట్లుగా మేము కూడా నా తండ్రి నాయన మాకు వస్తున్న శ్రమను బట్టి, కష్టమును బట్టి, బాధను బట్టి, పేదరికాన్ని బట్టి, దరిద్రతను బట్టి, మాలో కలుగుచున్న నా తండ్రి ప్రభు అనేకమైన కోరికల్ని పట్టి మేము అంచుకోలేక దానిని నా తండ్రి ప్రభు ఏ విధముగా నా తండ్రి ప్రభు అయ్యా దాని ప్రకారం ఏ విధంగా నడవాలని ఆలోచించుకుంటూ మమ్మల్ని మేము నా తండ్రి ప్రభు నలకొట్టుకునే వారిగా ఉంటున్నామేమో. కానీ మా హృదయం మోసకరమైనది ప్రభు. అయ్యా మా హృదయం నీకు అప్పచెప్పుటకు సహాయం దయచేయండి. మా వల్ల అయితే కాదు ప్రభు, మేము మార్చుకోలేము, కానీ మీరు మార్చే దేవుడవు నాయన. అయ్యా కుమ్మరి చేతిలో మట్టి ఉన్నప్పుడు ప్రభా ఆ కుమ్మరి వాడు నాయన ఏ విధంగా తయారు చేయాలో అదే విధంగా తయారు చేసినట్లుగా మా హృదయంలో నీ చేతిలో పెట్టినప్పుడు ప్రభా దానిని మలిచే దేవుడవు నా తండ్రి, నీకు వందనాలు. అయ్యా ఇదిగో నా తండ్రి సాకలు వాడిని చేతిలో సబ్బు లాంటిదన్నావు తండ్రి ప్రభా, నీకు వందనాలు దేవా. అయ్యా నీ చేతిలో నా తండ్రి మా జీవితాలను పెడితే ప్రభువా అయ్యా అది శుభ్రంగా కడిగే దేవుడు నాయన. తల నుండి పాదం వరకు కడిగి మచ్చలు డాగులు సమస్తమును కూడా తొలగించి వేసి ఒక పెళ్లి కుమార్తెలాగా ఒక పెళ్లి కుమారులాగా మమ్మల్ని అలంకరించుకొని
ఆ పరలోక రాజ్యంలోకి వారసత్వములుగా మమ్మల్ని చేయుట కొరకు మీరు నా తండ్రి ప్రభువా అయా నిర్ణయ కాలంలో నా తండ్రి జరిగించు వాడవు నీవు తండ్రి, నీకు వందనాలు అయా, నీకే స్తోత్రములు ప్రభువా. అయా నా తండ్రి, నీ వాక్యం మా జీవితంలో నెరవేర్చబడును గాక ప్రభువా. అయా మేము వ్యతిరేకంగా ఉంటున్నామేమో తండ్రి, ఇతరుల సొమ్ముల కొరకు ఆశపడేవారిగా, సాతాను కలుగు చేస్తున్న నా తండ్రి కోరికలతో మేము అలమటించేవారిగా, బాధపడేవారిగా ఉంటున్నామేమో. ఈ కొద్ది కాలపు నా తండ్రి సమయాన్ని లోకములో మేము జీవిస్తూ తండ్రి నీకే వందనాలు ప్రభువా. మేము నీకు దూరం అవుతున్నామేమో తండ్రి. రెండు మార్గాలు ఉన్నాయి ప్రభువా. ఒకటి నా తండ్రి నరకము, ఒకటి పరలోకం ఉన్నది ప్రభువా. నరకానికి సమీపంలో ఉన్నామా, పరలోకానికి సమీపంలో ఉన్నామా అన్నది మా ప్రవర్తన పట్టి, మా ఆలోచన పట్టి, మా ప్రార్థన పట్టే మాకు తెలిసిపోతుంది ప్రభువా. నీకు వందనాలు. దయచేసి మమ్మల్ని విడిచిపెట్టొద్దు నాయన, దయచేసి ఆ సాతాను చేతిలో మమ్మల్ని విడిచిపెట్టొద్దు ప్రభువా. అయ్యా మా కొరకు నా తండ్రి నీ రక్తము కాచి ఉన్నావు, మా కొరకు శ్రమ పడి ఉన్నావు తండ్రి. నీ అమూల్యమైన రక్తముతో మమ్మల్ని కడుక్కొని ఉన్నావు ప్రభువా. నీ రాజ్యంలోకి మమ్మల్ని చేర్చుకోమని ప్రార్థిస్తున్నాము తండ్రి, నీకు వందనాలు. అయ్యా విన్న వాక్యం ఇక్కడ విడిచిపెట్టక, మా యొక్క నా తండ్రి గొంతులు ఇక్కడ మూగపోక అనేకుల చోట ప్రకటించబడుటకును సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి, నీకు వందనాలు. అయ్యా సంఘము కట్టేవారిగా ఉన్నారా అంటే ప్రభా, సంఘపు గోడలు కాదు, సంఘపు కిటికీలు కాదు, సంఘపు ద్వారబంధకములు కాదు, కానీ ప్రభా సంఘములకు అనేకమైన ఆత్మలు నడిపించుట సంఘ భారము నా తండ్రి, నీకు వందనాలు. ఆ భారము కలిగి మేమందరం ఉండుటకు నా తండ్రి ఒక టార్గెట్ పెట్టుకొని మేము జీవించుటకును సహాయం దయచేయండి. గురి లేని వాడు నా తండ్రి ఏమైపోను ప్రభా, గురి వద్దకు పోవునట్లుగా నాయన గురి కలిగి మేము జీవించుటకును సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం. సంఘంలో ఈ వాక్యం ఫలించును గాక, సంఘ బిడ్డల విషయంలో ఫలించును గాక, ఇటు పరిచయం చూస్తున్న ప్రతి ఒక్కరి కుటుంబంలో ఈ వాక్యము ఫలించును గాక అని ప్రార్థిస్తున్నాం. వారు కూడా నా తండ్రి ప్రభా అయ్యా ఇదిగో నా తండ్రి సంఘమును కట్టుకునే వారిగా ఉండలేకపోతున్నారేమో, నిరీక్షణ కలిగి ఉండలేకపోతున్నారేమో, సాతాను చేతులు ఇప్పటి వరకు ఉన్నారేమో నా తండ్రి వారిని కూడా పరిశీలించి విడిపించబడును గాక అని ప్రార్థిస్తున్నాం. వారు కూడా గొప్ప తీర్మానం కలిగి సంఘములు కట్టుడును గాక అని ప్రార్థిస్తున్నాం. అవి వారి మార్గంలో కూడా విశాల పరచబడును గాక అని ప్రార్థిస్తున్నాం. వారు కూడా నీ పరలోక రాజ్యంలోకి చేర్చుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి, నీకు వందనాలు. ఆశ్చర్యకార్యములు, బహుకార్యములు, నూతన కార్యములు జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి నాయన. ఆ ఎగ్జామ్స్ జరుగుతున్న ప్రతి బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకోండి. యేసు నామములో నా తండ్రి ఎగ్జామ్స్ లో ప్రతి బిడ్డ పాస్ అవును గాక అని ప్రార్థిస్తున్నాం. యేసు నామములో ప్రతి ఒక్కరికి మంచి మార్కులు అనుగ్రహించబడునుగా కానీ ప్రార్థిస్తున్నాము తండ్రి, నీకు వందనాలు. ఆశ్చర్య కార్యములు, బహుకార్యములు, నూతన కార్యములు జరిగించమని ప్రార్థిస్తున్నాం. అయ్యా గర్భిణీ స్త్రీలు ఉన్న వారికి సుఖమైన డెలివరీ కలుగును గాక నాయన. డెలివరీ సమయంలో నాయన సరిపడిన రక్తము, సరిపడిన సమస్తమును కూడా అనుగ్రహించబడునుగా కానీ ప్రార్థిస్తున్నాం. తల్లి బిడ్డలు క్షేమంగా అనుగ్రహించబడునుగా కానీ ప్రార్థిస్తున్నాం తండ్రి, నీకు వందనాలు. అయ్యా ఉద్యోగంలో సమస్యలు ఉన్న బిడ్డలను విడుదల కలుగును గాక, భార్య భర్తల మధ్యలో ఉన్న సమస్యలను విడుదల కలుగును గాక, సంఘాలు మారుస్తున్న వారికి నా తండ్రి ప్రభా ఇదిగో మీరు మాట్లాడును గాక అని ప్రార్థిస్తున్నాం. అయ్యా అనేకమైన నా తండ్రి స్థిరము లేక జీవిస్తున్న ప్రతి బిడ్డలను కూడా మీరు మాట్లాడును గాక అని ప్రార్థిస్తున్నాం తండ్రి, నీకు వందనాలు. అయ్యా పేద సేవకులు, ధనవంత సేవకులు అందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. సంఘాలని, సంఘ బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాము నాయన. ఒక్క పూట గడవని సేవకులు కూడా ఉన్నారు. యేసు నామములో వారి పైన ద్వారములు తెరవబడును గాక, యేసు నామములో నిధులు నింపబడును గాక, యేసు నామములో పరిచర్య ఎదుగును గాక, యేసు నామములో అనేక మంది గుంపులు గుంపులుగా సంఘంలో కూర్చబడును గాక అని ప్రార్థిస్తున్నాం తండ్రి, నీకు వందనాలు. పరిశుద్ధాత్ముడా నీకు వందనాలు. ఐదొక్కటి సేవకుల భారము కాదు, సేవకుని పని కాదు ప్రభా. ప్రతి ఒక్కరు వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి పని కల్పించబడును గాక అని ప్రార్థిస్తున్నాం. మా సేవకులే చెప్పుకుంటారు, మా సేవకులు వెళ్తారు, మా సేవకులు నడిపించుకుంటారు అని కాకుండా ప్రభా అయ్యా సేవకుని భారం అనేకులు మోయచుటకును సహాయం దయచేయబడును గాక అని ప్రార్థిస్తున్నాం తండ్రి, నీకు వందనాలు. ఆశ్చర్య కార్యములు, బహుకార్యములు, నూతన కార్యములు మీరు జరిగించి మీరొక్కరే మహిమ గంతా ప్రభావాలు పొందుకోమని యేసు నామములో అడిగి ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి.